చిత్రించి చూచాను. ఓ కాశీపుర పౌరుల మరియు ఓ భాగ్యవంతులారా అయ్యలారా, ఈతను హరిశ్చంద్ర చక్రవర్తి కౌశుడు దురగ్రస్తుడు అప్పుడే ఈ మహాత్ముని విక్రయించుతున్నారు. ఈతని గుణగణములు ఎట్టి వెళ్ళినా నేను కమ్మగా తాగాడల్ల తావులో పెద్దోళ్ళు ఉంటారు చిన్నోళ్ళు ఉంటారు చూసుకుంటూనే కాస్తానికి పోవాల నువ్వు ఎవరు బాబు అంత కసరు కసారా ఏంటి బాబు నేనే. నన్ను ముట్టుకుంటే మీరు స్నానం చేయాలా బాబు ఎవరైనా ముట్టుకుంటే నేను స్నానం చేయాలి ఏంట సరే కదా బాబు అడగదు అంటారా నచ్చికి మొగల్ని బుద్ధికి మొగల్ని రంగేది రంగమ్మక రంగు మొగుడితే మా వాళ్ళందరికీ
మీరంతా కసురు గెసాడు కదా సామాన్యంత కొవ్వులు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్తారు బాబు. మేము విప్రులము. విప్రులనగా బ్రాహ్మణుడు. ఓహో బ్రాహ్మణుడా. అయితే బ్రాహ్మణులు అయితే మీరు ఏ కులం బాబు? బ్రాహ్మణ కులం. పెద్ద కులం అన్నమాట. మీ కులము అంత పెద్దదా బాబు? ఏమాత్రం ఉంటుంది ఆ మర్రి చెట్టు అంత ఉంటుందా బాబు? సరిగడు బాబు ఏం పని మీద వచ్చామన్నారా? ఇతని విక్రయించుచున్నాను. విక్రయిస్తున్నారా? విక్రయించడం అంటే ఏంటి బాబు? అమ్ముచున్నాను అని అర్థం. అతను మీరు అమ్ముతున్నారా బాబు? నాకు ఒక చిన్న సందేహం. ఎవరైనా పొలమమ్మను చూశాను, పొట్టమని చూశాను, గొద్దెమని చూశాను, గోధుమను చూశాను, కానీ మీరు మనుషులు అమ్ముతారంటున్నారు బాబు. ఇతను మా గురువు గారికి రుణగ్రస్తుడై ఉన్నాడు. మీ గురువు గారికి రుణగ్రస్తుడై ఉన్నాడా? అంటే నీ వెనకాల ఇంకొకరు ఉన్నారంటే ఎవరు బాబులు? విశ్వామిత్ర మహర్షి. ఓహో ఆ గడ్డలో ఉన్న సన్నాసి కొడుక. ఆ సన్నాసి ఉన్న కొడుక్కి ఈ బాబు రుణపడి ఉన్నాడు. అందుకు పంపుతారు. ఇంతకీ అతను అంగీకారం దాకా పంపుతారా? సరేండి. కానీ బాబు నాకు చిన్న సందేహం. మాటి మాటికి దూరంగా ఉండరు ఎలా అంటున్నారు కదా. మా కులము చిన్న అంటున్నారు. మానవాళ్ళు కదా మీరు. అయితే మానవులు అంటే ఎవరు చెప్పేది బాబు? సప్త సముద్రములండి సారాయి కావాలా పొల్లకాళ్ళు వదలండి పొల్లకాళ్ళు కావాలా బాబు అతనికి భార్య బిడ్డలు ఉన్నారా? అతను కూడా మీరు అంటున్నారంటే ప్రస్తుతం లేదు. సరేనయ్యా అతను నేను కొంటాను. ఆ ధనం ఎంతో చెప్పు. నీకితడు కావలే ధర చెప్పదను సావధానముగా. నేను ధరసప్పమని అడిగానా? నువ్వు అమ్మోరుకు పలిచిన మేకలాగా అవ్వో నడుస్తున్నావయ్యా. నాకు అదంతా తెలీదు. నాకు మొక్కకి మొక్క చెక్కకి చెక్క విపులంగా విప్పి చెప్పవయ్యా. దొంతావలమనగా ఏనుగు. అవును నాకెందుకు తెలియదు. మా రాజుగారి మీద ప్రతిరోజు ఎక్కువదే కదా. ఈ రాజుగారి మీద ఎక్కడో ఈ రాజుగారే దాని మీద ఎక్కుతారు. ఓహో అలాగా. సరేండి. దొంతావలమనగా ఏనుగు. ఏనుగు పైన బలమైన మనిషి ఒక్కడు నిల్చొని రత్నము పైకి విసరగా అది ఎంత ఎత్తులకు పోవును అంత ధనరాశి కావాలి. ఏదన్నావా? మళ్ళీ ఎందుకు ఏంటి నా రత్నాలు కొట్టు మీద తీసిరేస్తావా? ఈ రత్నం కాదు. రత్నము అంటే ఒక గాజు రాయి. గాజు రాయ బతికిపడమయ్యా. అది ఎంత దూరం ఇస్తుందావో అంత ధనం అయితే కొనాలి. బాగుందిరా. ఇక్కడ మాత్రం నువ్వు పప్పులో కాలేసావి. ఎందుకు? ఏమయ్యా పురాణాలు పిసిగాను, వేదాలు చదివాను, కానీ ఈ కొంత గాజురాయి అనేది ఇది ఇలా పట్టుకున్న రూలు అక్కడే పడిపోతాయి. ఉండిపోతాయి. అది మీ అమాయకత్వం. ఏమో అది మా గురువు గారి ప్రభావం చే అచ్చోటనే ఉండు.
అక్కడ స్తంభం చేస్తారా అంత ధనం ఇచ్చి ఇంత నేను కొనాలా అంత సొమ్ము ఇచ్చి నేను కొన్న పోయా డైలాగ్ అంత ధనం ఇచ్చి నేను కొన్న పోవయ్యా అయ్యో లేవయ్యా నిన్ను కొన్నానయ్యా నేను కొనలేకపోయా అయ్యయ్యో న్యాయానికి ధర్మానికి అపురూపమైన ప్రతిరూపమైన యమధర్మరాజులైన నన్ను విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్ర చక్రవర్తి రాజ్య ప్రశ్నలు వచ్చుచున్నాడు. ఎట్టులైనను అతనిని కొని అతనిచే పరిచర్య చేయించమని నియమించదివే. సత్యనిష్ట గరిష్ఠుండ హరిశ్చంద్ర చక్రవర్తి అసత్యములు ఆడుటకు అతని మనసు ఒప్పట్లేదయ్యా. ఓ విశ్వామిత్ర మహర్షి, ఈతనితే అసత్యం ఆడించట నా తరమా? నా తరము కాదయ్యా, నీ తరము కాదు, కనుక బ్రహ్మతరము కూడా కాదయ్యా, ఆ బ్రహ్మతరము కూడా కాదు. సరే, ఎట్టులైనను హరిశ్చంద్ర చక్రవర్తి మరలా అసత్యం ఆడునేమో మరలా ప్రయత్నించి చూసాను. ఏమయ్యా నేను కొంటానయ్యా. ఏమయ్యా ఆ ధనమేదో ఆ ఇంటికి వెళ్ళి నా రక్తే నా ఆడి నా ఇలా ఉంటుంది కదా ఆమె అడిగి ఆ చొమ్ముచ్చుకొని పోవయ్యా. ఏమయ్యా నీ పేరేటయ్యా? హరిశ్చంద్రుడు గిరిశ్చంద్రుడు నాకు తెలియదయ్యా. నేను వీరదాసుని, వీరబాహుడిని. నేను నిన్ను కొన్నానుకో, నువ్వు నాకు వీరదాసుడు అవుతావయ్యా. వీరదాసు అని పిలుస్తాను పడుకు చాలయ్యా. ఏమయ్యా అయ్యా కాష్టానికి శవాలంతా ఈ కావలగాయడ కొట్టి సచ్చింది అనుకో, దుడ్డుని పొలాలేసుకొని దాన్ని తేవాలి, చర్మాన్ని తీయాలి, ఉప్పులో ఊరగట్టాలి. ఏమయ్యా అయ్యా పెద్ద పెద్ద మహారాజులకందరికి పెద్ద పెద్ద మహారాజులందరికీ చెప్పులు కొట్టాలయ్యా, చెప్పులు కొట్టాలయ్యా. వీరదాసు అయ్యా మా రాజు గారు మనసున్న మహారాజయ్య. ఆయన దగ్గరికి ఎవరైనా తప్పు చేసి వచ్చారనుకో, ఆయన తిన్నగా నా దగ్గర వస్తాడు. నేను నీ దగ్గర పంపుతాను. తల్లవని పిల్లవని, పెద్దవని పేదైన దెబ్బకి సభ తల నరికి చేస్తారు కదా. ఏమయ్యా అయ్యా ఇదంతా ఒక ఎత్తయ్యా, ఇదొక ఎత్తయ్యా. నా మంత్రదండమయ్యా, ఇది నీ దగ్గర ఉంచయ్యా. అందుకోండి. అందుకోలేండి. అందుకోవయ్యా. అయ్యో ఇప్పుడు ఈ కర్మమూర్తికి ఏమని ధైర్యాలు ఉన్నాయి అక్కడ. అది కాదు, మీరు కాదు.
అసలు అదైందని నువ్వు బాబు చెప్పాను. అయిపోయి డబ్బులు ఇచ్చిపోతారా ఆయన కొండప్పు చెప్పిన తర్వాత అదక్క ఆయన ఆయన ఇద్దరికి అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కొండపు చెప్పాలి. అయిపోయింది. ఏమయ్యా చిన్న విషయం చెప్తానయ్యా. ఏమైంది? నీకేమైనా పిచ్చే ఏదో ఒక మాట వరకే రాజ్యాన్ని అధ్యక్షం భార్య బిడ్డలు దగ్గర కడకు అచిని జంబకు ఈ చిన్నాలకు దాస్యమ్మనకు కూడా పరిచయం ఇగో మాట చెప్తే చిన్న అబద్ధం అయ్యా. ఏమైంది? ఎంత సొమ్మిచ్చి నిన్ను కొన్నానంటే నా యాది రక్తాలు ఉంది కదా మధ్య మహా గయ్యాలి గంపయ్యా నా పేక కొరికేస్తయ్యా. అంత సొమ్మిచ్చి కొనలేదు, ఏదో కొంచెం ఇచ్చి కొన్నాడని ఒక అబద్ధం ఆడుతారు. ఒక్క అబద్ధం ఆడుతారయ్యా. నా సత్యాన్ని కూడా మానసము ఒప్పనయ్యా. అసత్యం ఆడు మానసం గొప్పదా. నీవు సత్యం ఆడవయ్యా. ఎప్పటికైనా నువ్వు సత్యమే తీసుకుందయ్యా. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ఏమయ్యా కాస్తాలకి శవాలు వస్తాయి కాపలాగాయన. ఒక రూపాయి, ఒక గుడ్డ తమిళ బియ్యం ఎత్తే కానీ శవాన్ని దహనం చేయకూడదు. ఇగో అయ్యా. ఆ రూపాయి ఆ గుడ్డ ముక్క నా ఇంటికి పంపయ్యా. ఆ తవిడి బియ్యము నువ్వు వండుకొని మనస్ఫూర్తిగా కడుపు నిండా తినవయ్యా. కడుపు నిండా. అలాగే. పోవయ్యా, నువ్వు పోవయ్యా. అయ్యో నేనిప్పుడు ఈ ధర్మమూర్తికి ఏమిటి ప్రత్యుత్తరం ఇచ్చదు? పరమసంతుడు సత్యవంతుడు నేను ఎంత చేసి హరిశ్చంద్ర నేనే నీకు అన్ని విధముల ఎక్కడ పంబాల తరించుకున్నది ఆ డైలాగ్ ఎంత మీ డైలాగ్ అంతే కదండి. నీవు కూడా నా మూలమున ఘోరాన్ని పడరాంటది. వెళ్ళిపోతున్నా మరి. కానీ ఇదే ఈ డైలాగ్. మరి మీరు డైలాగ్ ఎంత తీయ సాయంకాలం అలా ఆ డైలాగ్ ముడి అయిపోయింది.